రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొత్తగూడెంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పారు. రానున్న రోజుల్లో ఎవరూ అడవిని కొట్టి పోడు వ్యవసాయం చేయొద్దని సూచించారు. కమ్యూనిస్టులు కూడా కొత్త పోడుకు మద్దతు తెలుపొద్దని కోరారు. అడవిలోకి ఎండిన కట్టెల కోసం వెళ్లే వారిని అటవీశాఖ సిబ్బంది ఇబ్బందులకు గురి చేయొద్దని ఆదేశించారు. అలాగే ఫారెస్ట్ అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో అటవీ సాంద్రత నుంచి మంచి పర్యావరణాన్ని కాపాడతామని తెలిపారు. విదేశాల్లో మాదిరి అటవీ జంతువులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎకో పార్కుల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామని, తప్పకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేను 3rd క్లాస్ 4th క్లాస్ ఎడ్ల బండ్లు అడవిలోకి వెళ్ళి ఎండిన పొలాల కోసం పోయేవాళ్ళు. ఈ ఎండిన పొలాల కోసం పోయేటప్పుడు అప్పుడు చౌకీదారు, సారేదారు, రేంజరు ఇట్లా ఇప్పుడు కూడా అదే పేర్లు పెట్టారు. మరి దానికి ఏమైనా మార్చారో నాకు తెలియదు. ఆ డెడికేషను, ఆ ఆనెస్ట్నెస్ స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే వారు వస్తున్నారంటే గ్రామాల్లో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు నిజంగా